అందరికీ నమస్తే. గత కొంతకాలంగా దేశ రాజకీయాల్లో సర్ ఎస్ఐఆర్ సర్ అనేది ఏదైతే తీసుకొచ్చారో అది ఒక రకమైన ప్రకంపనలు క్రియేట్ చేస్తూ దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల్ని హడలెత్తిస్తుందని చెప్పాలి. అసలు ఈ సర్ ప్రక్రియ అంటే ఏంటి, అసలు ఇది ఏం చేయబోతున్నారు అని అంటే, సర్ ప్రక్రియలో ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఓటర్లు సవరణ కార్యక్రమం. అంటే డెత్ ఓట్స్ ఉంటాయి, కొంతమంది చనిపోతారు. డెత్ ఓట్స్ ఉంటాయి అంటే కొంతమంది చనిపోతారు. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఓటు కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అంటే వాళ్ళ ఓటు హక్కు ఉండనే ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఏంటంటే దొంగ ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. అలానే కొంతమంది మైగ్రేషన్ పీపుల్ ఉంటారు, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి బతుకు తెరువు కోసమో ఇంకొక దానికోసమో ఒక పని కోసమో వెళ్తారు కదా, వాళ్ళని మైగ్రేషన్ పీపుల్ అంటారు. ఈ మైగ్రేట్ పీపుల్ ఏంటంటే అక్కడికి వెళ్ళినాక కొంతమంది ఆ ప్రాంతంలో సెటిల్ అయిపోతారు, మరికొంతమంది మళ్ళీ వాళ్ళు ఉన్న సొంత నేటివ్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి వస్తారు. అలాగా రాష్ట్రాలు దాటి కూడా మైగ్రేట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే మొన్న కోల్కతా విషయం తీసుకుంటే సుమారుగా 90 లక్షల ఓటర్లని తీసేసారు. ఈ 90 లక్షల ఓట్లు ఎక్కడివి అని అంటే ఇవన్నీ వచ్చి పక్కనున్న బంగ్లాదేశ్ నుండి మైగ్రేట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని వాళ్ళందరికీ ఓటు క్రియేట్ చేసింది అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వము. ఇలాంటి కొన్ని వాటి మధ్యన అవి సవరణ చేస్తూ ఆ ఓట్లన్నీ తీసేశారు. ఇలా తమిళనాడులో జరిగింది, సుమారు ఒక 50 లక్షల ఓట్లు పోయినాయి. అలానే బీహార్లో జరిగింది, అక్కడ కొన్ని ఓట్లు పోయినాయి. ఇలాంటివి జరిగినప్పుడు చాలా మందికి ఒక అపోహ క్రియేట్ అయింది. ఏంటది అని అంటే ఇది కేవలము బీజేపీ పార్టీ గెలవడం కోసమే ఇలాంటి ఓట్లు తీసేస్తున్నారు, లేకపోతే ఇలా చేస్తున్నారు అని. కానీ ఇది 1951 నుంచి 2004 వరకు సుమారు ఒక 8 సార్లు చేశారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది, అంటే లాస్ట్ గత 2 సంవత్సరాలుగా ఇది అన్ని రాష్ట్రాల్లో ఈ సర్ అనే ప్రక్రియని కొనసాగిస్తూ ఉన్నారు. ఇదేంటంటే ఒక నెల రోజుల పాటు ప్రతి రాష్ట్రంలో జరిగే కార్యక్రమం. ఈ నెల రోజుల్లో లోకల్ బిఎల్ఓస్ ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారో, అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటే మళ్ళీ సపరేట్గా ఎవరు ఉండరు, మీరందరూ దాన్ని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ ఎవరంటే మన లోకల్లో ఉన్నటువంటి అంగన్వాడీలు లేదా మున్సిపాలిటీ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారులు, విఆర్ఏలు వీళ్ళే ఉంటారు అన్నమాట. వీళ్ళందరూ ఏంటంటే ఇంటింటికి వెళ్ళి మన ఆధార్ కార్డు ప్రకారంగా మన దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న ఓటర్ లిస్ట్ ప్రకారంగా ఈ ఇంట్లో వీళ్ళు ఉంటున్నారా లేదా, వీళ్ళు ఉంటే ఇక్కడే ఉన్నారా లేదా, వీళ్ళు వేరే ప్రాంతానికి వెళ్తే అంటే వలస ఇల్లు ఉన్నట్టయితే అసలు వీళ్ళు ఇక్కడికి వస్తున్నారా లేదా, పూర్తిగా అక్కడే ఉండిపోయారా, ఇలాంటివన్నీ చెక్ చేస్తారు. ఈ చెకింగ్లో సుమారుగా ఒక 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ వస్తున్నారు, లేదా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది, ఫ్యామిలీ యజమాని మాత్రమే అక్కడికి వెళ్ళి కష్టపడుతున్నాడు, ఇలాంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు వీటిని ఒక 2 సార్లు లేదా 3 సార్లు రీవిజిట్ చేస్తారు. అంటే ఈ ఓట్ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం రీవిజిట్ చేసి కన్ఫర్మ్ చేస్తారు. అలా జరిగినప్పుడు ఫేక్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో, లేదా డబుల్ ఓట్లు ఉన్న వాళ్ళు, లేదా 2 రాష్ట్రాల్లో ఓట్లు ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇవన్నీ ఫిల్టర్ అయిపోతాయి అన్నమాట. ఫిల్టర్ అయిపోయి ఒరిజినల్ ఓటర్స్ బయటకు వస్తారు. సో దీనికి సంబంధించి ఒక కథనం వచ్చింది ఈనాడులో. సో ఆ ఈనాడులో ఉన్న కథనం ప్రకారం మనం ఒకసారి చూద్దాం. జూన్ 25 నుంచి సర్ తెలంగాణ అవతరించాక మొదటిసారి నిర్వహణ. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఇది మొదటిసారి సర్ అనే ప్రక్రియని చేస్తున్నారని చెప్తున్నారు. షెడ్యూల్ విడుదల చేశారు. 83 లక్షలు వెళ్ళకు వెళ్ళి సర్వే చేయనున్న బిఎల్ఓలు ఈ నెల 12 నాటికి ఉన్న ఓటర్లు 3,39,20,705 మంది. జూలై 31న ముసాయిదా ఓటర్ జాబితా తుది ప్రచురణ అక్టోబర్ 1న. అంటే జూలై 31కి ఈ వచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే బిఎల్ఓసి వీళ్ళందరూ తీసుకొస్తారో ఈ రిపోర్ట్ అంతా ఒకసారి పరిశీలించి అక్టోబర్ 1కి మధ్యలో మళ్ళీ ఒక నెల రోజులు వాళ్ళు టైం తీసుకొని ఇవన్నీ పరిశీలిస్తారు. రైటా రాంగా, ఇంకా డబుల్ ఓటర్స్ ఉన్నాయా, లేదా ఎవరిదైనా ఎక్కడున్న వాళ్ళది ఓటు క్యాన్సిల్ అయిపోయిందా, ఇలాంటివన్నీ వాళ్ళు పరిశీలించుకొని మళ్ళీ దాన్ని అక్టోబర్ 1కి మళ్ళీ ఫ్రెష్ ఓటర్ లిస్టు మనకు అందుబాటులో ఉంటుంది. సో ఈ ఫ్రెష్ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో అదే ఫైనల్ ఓటర్ లిస్టులో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అక్కడ లోకల్లో ఉన్నట్టు రాష్ట్రానికి ఓట్లు వేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ జాబితా సమగ్ర సవరణ సర్ 3వ దశ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. సంబంధించిన షెడ్యూళ్లను గురువారం ప్రకటించింది. ప్రస్తుతం జనగణనలో భాగంగా దేశవ్యాప్తంగా గృహ గణన నిర్వహిస్తున్న యంత్రాంగాన్ని దృష్టిలో ఉంచుకొని అదే కార్యక్రమంతో పాటు సర్ 3వ దశ షెడ్యూల్ని ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్ బూత్ లెవెల్ అధికారులు బిఎల్ఓలు జూన్ 15 నుంచి జూలై 14 తేదీల మధ్య ఇంటింటికి తిరిగి పరిశీలన చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమం జూన్ 25 నుంచి జూలై 24 తేదీల మధ్యలో ఉంటుంది. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తారీఖు, అంటే సుమారుగా నెల రోజుల పాటు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి వీళ్ళు ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకుంటారు అని చెప్తున్నారు. అలానే తెలంగాణకు వచ్చేసరికి ఈ కార్యక్రమం జూన్ 25 నుంచి జూలై 24 తేదీల మధ్యలో ఉండనుందంట.
సో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీరు, లదాఖ్ మినహాయించి దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా సర్ 3వ దశ కార్యక్రమం కొనసాగుతుంది. ఇది ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులందరికీ భాగస్వామ్యంతో నిర్వహించే కార్యక్రమం. ఇది పర్టికులర్గా కేవలం ఒక్క ఓటర్లు లేదంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎన్నికల సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కరే కాకుండా లోకల్లో బిఎల్ఓలతో పాటు బిఎల్ఏలు ఉంటారు. బిఎల్ఏలు అంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్, బూత్ లెవెల్ ఏజెంట్లు అంటాం కదా మనము, వాళ్ళు రాజకీయ పార్టీలకు సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్స్. ఈ ఏజెంట్లు వీళ్ళు కలిసి సమగ్రంగా అంటే వీళ్ళందరూ కలిసి నిర్ణయిస్తారు అసలు ఈ వ్యక్తి ఉన్నాడా లేదా, ఏం జరిగింది, ఎలా జరిగింది అనే కార్యక్రమాన్ని. సో వీళ్ళందరూ కలిపి నిర్ణయించి దీన్ని సవరణ చేస్తారంట. అన్ని రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలి. పార్టీలు పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అయితే ఈ కార్యక్రమం పూర్తి చేయడం మాకు చాలా సునాయాసంగా ఉంటుంది, అంటే చాలా ఈజీగా చేయగలుగుతాం అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. వాళ్ళు మెయిన్ చెప్తున్నటువంటి కార్యక్రమం. ఎందుకు అని అంటే వీళ్ళు ఒక్కరే వెళ్ళి చేశారనుకో, అంటే ఏ పార్టీ లేకుండా ఏం లేకుండా చేస్తే ఎన్నికల సంఘం ఇష్టాన రాజ్యం చేసింది. ఎందుకంటే సెంటర్లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి ఫేవర్గా బీజేపీ వ్యతిరేక ఓటునంతా తొలగించారు వీళ్ళు, ఇలాంటి అపోహలు ఉంటాయి. కాబట్టి పార్టీలు కూడా ఆ ప్రాంతాల్లో ఏ బూత్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పార్టీలు కూడా అక్కడ ఏజెంట్లు నియమించుకోండి, వాళ్ళని ఆ బూత్ లెవెల్ పరిశీలించినప్పుడు మాతో పంపించండి అని చెప్పి ఎన్నికల సంఘం చెప్తుంది. అసలు సర్ ఉద్దేశం ఏంటి? సర్ అనే కార్యక్రమం మెయిన్ మోటో ఏంటంటే ఉద్దేశం చనిపోయిన వారు, డూప్లికేటు, శాశ్వతంగా తరలిపోయిన వారు, అనర్హుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి అర్హుల పేర్లను మాత్రమే ఉండేలా చూడటం. ఇందా మనం చెప్పుకున్నాం కదా, ఇందులో ఉన్నటువంటి మెయిన్ మోటో ఏంది అని అంటే సర్ అనేది ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఓటు ఇంకా కొనసాగుతుంటుంది, అలాంటి ఓట్లు తీసేస్తారు. అలానే ఎవరైతే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా లేదా మైగ్రేట్ అవ్వడము ఇలాంటివి జరుగుతాయి చూసారా, వాళ్ళ ఓటర్లను కూడా తీసేసే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయినారు. ఎగ్జాంపుల్గా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది హైదరాబాద్లో వచ్చి నివసిస్తారు. సో ఇలాంటి వాళ్ళందరికీ హైదరాబాద్లో ఓటు హక్కు ఉండడానికి 99% అవకాశం ఉంది. కొంతమందికి వాళ్ళ ఊర్లో ఓటు హక్కు ఉన్నప్పటికీ కొంతమందికి అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇలా రెండు చోట్ల ఉన్నప్పుడు వాళ్ళని ఒక చోట తీసేయాలి. అది ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా ఎక్కడైనా ఒక చోట వాళ్ళ ఓటుని రద్దు చేస్తారు. సో అలా రద్దు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత దీని విధానం ఎలా ఉంటుంది అంటే ఇది ఎలా చేస్తారు? బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి పరిశీలిస్తారు. ఓటర్లు ఇక్కడ ఎన్రోల్ చేసుకున్నటువంటి ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫామ్స్ని వాళ్ళ దగ్గర ఉన్న ఓటర్ డేటా ఏదైతే ఉంటుందో ఈ రెండింటిని కంపేర్ చేసుకుని చూస్తారన్న. ఈ రెండింటిలో అసలు వీళ్ళు ఉన్నారా లేదా, ఒక దాంట్లో ఉండి ఒక దాంట్లో లేకపోవడం, లేదా కొంతమంది చూడండి ఓటర్ హక్కు కార్డు ఉంటుంది కానీ వాళ్ళకి ఓట్ల జాబితాలో వాళ్ళ ఓటు ఉండదు. సో ఇలాంటివి అప్పుడు వీళ్ళకి వేరే చోట ఓటు ఉన్నట్టు, అది ఎక్కడుందో వీళ్ళకి తెలియదు. సో ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తారు. తర్వాత ఎప్పటి వరకు ఎన్నిసార్లు చేశారు, ఎప్పటి వరకు ఈ సర్ అనే కార్యక్రమాన్ని ఎన్నిసార్లు చేశారు అంటే 1951 నుంచి 2004 మధ్యకాలంలో 8 సార్లు ఇలాంటి కసరత్తు చేశారు. చివరగా 2001, 2004 మధ్యలో జరిగింది. ఇది 1951 నుంచి 2004 వరకు సుమారుగా 8 సార్లు చేశారంట ఈ సర్ అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా. ఓకేనా? సో ఇది లాస్ట్లో ఎప్పుడు జరిగిందంటే 2001 నుంచి 2004 మధ్యలో జరిగిందంట. అయితే ఇక్కడ కొంతమంది మన ఇంటి దగ్గర ఉంటారు, కొంతమంది మన ఇంటి దగ్గర ఉండరు. ఎగ్జాంపుల్గా ఏంటంటే మైగ్రేట్ అయిన వాళ్ళకి ఉన్న ముఖ్యమైన సమస్య ఏంటది, కొంతమంది ఫ్యామిలీతో పాటు ఇతర రాష్ట్రాలకో లేదా ఇతర ప్రాంతాలకో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల వారందరూ వైజాగ్లో వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో వీళ్ళ ఇళ్ళకి తాళాలు వేసి ఉంటాయి. ఏదైతే వీళ్ళ ఊర్లో గ్రామాల్లో వీళ్ళ ఇల్లు ఉంటాయో ఆ ఇళ్ళకి తాళాలు వేసి ఉంటాయి. మరి వాటి పరిస్థితి ఏంటి అని అంటే ఇక్కడ దానికి కూడా చెప్పున్నారు. తాళం వేసి ఉంటే 3 సార్లు, అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, తాళం వేసి ఉన్న నెలకి 3 సార్లు వెళ్తామని. అయితే ఇక్కడ మనం చదువుతున్నది హైదరాబాద్కు సంబంధించినటువంటి ఆ ఎడిషన్లో ఉన్నటువంటి పాయింట్ తెలంగాణను ఉద్దేశించి రాశారు. ఏమని, తెలంగాణలో నెల 12వ తేదీ వరకు 3,39,20,705 మంది ఓటర్లు ఉన్నారు. 35,985 మంది బిఎల్ఓలు, 25,886 మంది బిఎల్ఏలు ఉన్నారు. మొత్తం 33 జిల్లాల్లో 13 కార్పొరేషన్లు, 129 పట్టణాలు, 12,769 గ్రామ పంచాయతీల వివరాలు విభాగాల వారీగా అధికారులు గుర్తించి పెట్టుకున్నారు. అంటే ఆల్రెడీ ప్రతి ఎంఆర్ఓ కార్యాలయంలో, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఇక్కడ కార్పొరేషన్ వేరు, మున్సిపాలిటీ వేరు, పంచాయతీలు వేరు, సో నగరపాలక సంస్థలు వేరు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఎన్ని గ్రామాలు ఉన్నాయి, లేదా ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది బిఎల్ఓలు ఉన్నారు, ఎంతమంది బిఎల్ఏలు ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఈ డేటా కంప్లీట్గా ఉంటుంది. ఆ డేటాను మళ్ళీ ఒకసారి పునఃపరిశీలించి మొత్తం అంతా రెడీ చేసి పెట్టుకున్నారని చెప్తున్నారు. రాష్ట్రంలో సుమారుగా 83.4 లక్షల కుటుంబాల వద్దకు వెళ్ళి
బిఎల్ఓలు సర్వే నిర్వహిస్తారు. వారు వెళ్ళినప్పుడు తాళం వేసి ఉంటే కనీసం 3 సార్లు ఆ ఇంటిని సందర్శించాలని ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఒకటే వస్తుంది. ఇప్పుడు 3 సార్లు వెళ్తారు. ఈ 3 సార్లు వీళ్ళు ఏదైతే ఈ నెల రోజుల పాటు వ్యవధి ఉందో ఈ నెల రోజుల పాటులో అప్పుడప్పుడుగా 3 సార్లు వెళ్తారా, లేదా తెల్లవారు ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి వెళ్తారా? ఎలా వెళ్తారు? లేదా అక్కడ తాళం వేసి ఉందనుకుందాం, వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ అవుతుంది? అంటే ఇరుగు పొరుగు వాళ్ళతోటి లేదంటే ఆ ఏరియాకి సంబంధించిన బిఎల్ఓనో బిఎల్ఏనో వాళ్ళ ద్వారా ఆ సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాల్ చేసి చెప్తారా, మేము ఇలా సర్వేకి వచ్చినాము, ఓటర్ జాబితా చెక్ చేయడం కోసం వచ్చినామని చెప్తారా? మరి ఏం జరగనుందనేది చూడాలి. ఎందుకంటే ఇదంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫేక్ ఓటర్ని తొలగించే ప్రక్రియ మాత్రమే అని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్తుంది. ఇక్కడ ఏ పార్టీలకి ఫేవర్గా ఓటర్స్ అనేది పెట్టడం కానీ ఉండడం కానీ ఉండదు అనేది ఎన్నికల సంఘం ముఖ్య ఉద్దేశం. మరి ఈ సరైన ప్రక్రియనే కొన్ని రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీస్ దీన్ని ఖండిస్తున్నాయి. మరి మన తెలంగాణలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరైనా ఖండిస్తారా లేదా? వీటికి ఎగ్నెస్ట్గా హైకోర్టుకి కూడా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. మరి సుప్రీంకోర్టు కూడా వెళ్ళిన కేసులు కూడా ఉన్నాయి. మరి సుప్రీంకోర్టు కూడా ఇవన్నీ ఖచ్చితంగా చేయాల్సిందని తీర్పిచ్చిన పరిస్థితులు కూడా చూసాం. మరి ఇక్కడ ఏం జరగబోతుంది, మీరేమనుకుంటున్నారు? ఇలా ప్రతి అంశం మీద డీటెయిలింగ్గా వివరించడం కోసం మన ఛానల్లో ప్రతిరోజు కొన్ని వీడియోలు చేయడం జరుగుతుంది. ఈ వీడియోలు మీకు నచ్చినా, అలానే ఈ డీటెయిలింగ్ వివరణ మీకు నచ్చుతుందని నేను అనుకున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.